సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తామండి. డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసుకుంటాము, హెల్దీ లడ్డు. ఇదిగోండి కావలసిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడు, పిస్తా అండి, పిస్తా పప్పు, అంజీర్ అండి, ఇది అంజీరు, అలాగే నట్స్ అండి, ఇవి నట్స్, డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీని. అలాగే ఖర్జూరం, పిక్క తీసేసామండి, ఖర్జూరం, నువ్వులు, ఇవి అవిసె గింజలండి ఇవి. అలాగే కొంచెం బెల్లం వేసుకుంటాను, అలాగే కొంచెం యాలకి పొడి, అలాగే కొంచెం తేనె అండి, ఇది తేనె, కొంచెం సువాసనకి తేనె వేస్తాను లడ్డు చుట్టేటప్పుడు. చాలా హెల్దీ లడ్డు అండి ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగిద్దామండి. ఒక కడాయి పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక కప్పు నువ్వులు వేసుకుంటాను, ఒక కప్పు. వేయించుకోవాలండి. రోస్ట్గా వేయించుకోవాలి నువ్వులు. నువ్వులు కూడా హెల్దీ అండి, కాల్షియం కూడా వస్తుంది నువ్వులు తింటే, ఫైబరు, కాల్షియం. జుట్టు బాగా పెరుగుతుందండి. ఒంట్లోని కాల్షియం లేకపోతే రోజుకు నువ్వుల లడ్డు తినొచ్చండి. బాగా వేయించుకోవాలి. వేగేయండి, రోస్ట్గా వేగాయి నువ్వులు. చూడండి, ఇలాగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయండి, చేదు వస్తుంది. తక్కువ వేయించుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం, ఒక గిన్నెలో వేసుకుందాం అండి. అలాగే అవిసె గింజలు వేద్దామండి. ఇదిగో అవిసె గింజలు, ఇది కూడా జుట్టు పెరుగుతుందండి. అవిసె గింజలు కూడా జుట్టు బాగా పెరుగుతుంది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇవి కూడా రోస్ట్గా వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకున్నామండి. అవిసె గింజలు తీసేసుకుందాం. అలాగే ఇదిగోండి డ్రై ఫ్రూట్స్లు ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి. ఇవి గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడు, బాదాము, జీడిపప్పు, నట్స్, అంజీరా, పిస్తా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. అన్నీ కలిపి వేయించుకుంటే బాగా వేగవండి. విడివిడిగా వేయించుకుంటే బాగా వేగుతాయి. చాలా మంచి లడ్డు అండి. ఏ వయసు వారైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఏ వయసు వారైనా తినొచ్చండి. రోజుకో లడ్డు తినండి. మన తినే ఆహారం ఏమీ బలం లేదండి. ఇప్పుడు అన్నీ ఎరువులేసి పండించేస్తున్నారు, ఏమీ బలం లేదండి. ఇలాగా నువ్వు లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, జ్యూసులు చేసుకొని తాగండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇదిగోండి బాగా వేయించుకున్నాము గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడు. ఇలా వేయించుకోవాలండి రోస్ట్గా. ఇవి కూడా తీసేసుకుందాం. బాగా చల్లగా అయిన తర్వాత లడ్డు చుట్టుకుందాం. ఇప్పుడు బాదం అండి వేసుకోవాలి. బాదాము, జీడిపప్పు కూడా వేసుకుందాం.
ఇవి కూడా బాగా వేయించుకోవాలి రోస్ట్గా. బాగా వేగేయండి. ఇవి కూడా తీసేసుకుందాం. అన్నీ విడివిడిగా వేయించుకుంటే బాగా వేగుతాయి. ఖర్జూరం అండి కొంచెం మిక్సీ చేసుకోవాలండి. ఖర్జూరం. ఇప్పుడు నట్స్ వేసుకుందాం. నట్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా చేసుకోండి. ఇవి లేవు అవి లేవి అనుకోకండి. ఏ ఉన్నా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కూడా వేయించుకుందాం. ఇవి కూడా వేగిపోయావండి. తీసేసుకుందాం. అన్నీ వేయించుకుంటే మంచి వాసన వస్తుందండి తినేటప్పుడు. అలాగే పిస్తా, ఇదిగోండి లాస్ట్కి పిస్తా అంజీర్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. హెల్తీగా తినండి. మన చేతులతో మనం చేసుకుంటే హెల్తీ కదండి. బయట షాపుల్లోని ఏ చేతులతో చేస్తారో మనకి తెలియదు కదండి. షాపుల్లో డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. ఏ చేతులతో చేస్తారో మనకు తెలియదు కదా. ఇలాగ అన్నీ కొని తెచ్చిపెట్టుకొని చేసుకుంటే ఆరోగ్యంగా హెల్తీగా ఉంటామండి. మనసు తృప్తి పడుతుందండి. మన చేతులతో మనం చేసుకుంటే మనసు తృప్తి పడుతుందండి. ఇలా చేసుకోవాలి. పిస్తా అంజీరా అన్నీ వేయించుకున్నాము. ఇప్పుడు లడ్డు చుట్టుకోవాలండి. కొంచెం ఖర్జూరం పేస్ట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇవి కూడా అయిపోయేవి. తీసేసుకుందామండి. అలాగే ఖర్జూరం కొంచెం మిక్సీ పెట్టి తీసుకొస్తానండి. ఇది ఖర్జూరం. ఇదిగోండి ఖర్జూరం పేస్ట్ చేసుకున్నాను. కచ్చాబచ్చాగా, మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా చేసుకున్నానండి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసుకుందాం. ఖర్జూరం పేస్టు కొంచెం మెత్తగా చేసుకోవాలండి. ఖర్జూరం పేస్ట్ వేసి మెత్తగా చేసుకోవాలి. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అందరూ తినొచ్చండి. కంట్రోల్లో ఉంటుంది బీపీ, షుగరు. డ్రై ఫ్రూట్స్ లడ్డు తినడం వల్ల హెల్తీ కదండి. హెల్తీగా ఉంటారు. పిల్లలు సన్నంగా ఉంటారు చూడండి. వాళ్ళకి రోజుకి సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి తినిపించండి. రోజుకి 2 లడ్డూలు చొప్పున తినిపించండి. చాలా బూస్ట్గా దుమ్ములు గట్టిపడతాయి. హెల్తీగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు కూడా అండి, ఎదిగే పిల్లలకు కూడా తినిపిస్తే పిల్లలు జమ్ముని ఎదుగుతారండి. దుమ్ములు కూడా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోని అన్నీ వేసుకోవాలండి. మనం ఏమేమి వేయించుకున్నామో డ్రై ఫ్రూట్స్లన్నీ వేయించుకొని లడ్డు చుట్టుకోవాలి. నేనైతే బెల్లం పాకం తీసుకున్నానండి. ఇదిగోండి బెల్లం పాకం తీసుకున్నాను. ఇదిగోండి పిస్తా, జీడిపప్పు, బాదం, నట్స్. ఇవి నట్స్ అండి. ఇవి అంజీర్ అండి. ఇవి మర్చిపోయాను. ఇది బాదం, జీడిపప్పు, ఇది పిస్తా. అన్ని రకాలు వేసుకోవాలి ఇందులో. లడ్డు చుట్టుకుంటాం కదా.
అలాగే అవిసె గింజలు కూడా వేసుకోవాలి. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్ వేసుకోవాలి. ఇదిగోండి అవిసె గింజలు కూడా వేసుకోవాలి. అయిపోయిందండి, మనం ఇందులో వేసేసుకోవాలి ఖర్జూరం పేస్టు. ఇదిగోండి వేసుకోవాలి ఖర్జూరం ఇందులో. ఇదిగోండి ఖర్జూరం పేస్ట్ వేసుకున్నామండి. ఇదిగోండి అన్ని డ్రై ఫ్రూట్స్లు అన్నీ వేసుకున్నాము. అలాగే నువ్వులు కొంచెం పట్టించానండి, పొడిలాగా చేసుకుని పెట్టుకున్నాను. సగము నువ్వులు పెట్టుకున్నాను, సగము పొడి చేసుకున్నానండి, వండ రావాలి కదా. ఇదిగోండి నువ్వులు కూడా సగం వేస్తున్నాను. చాలా బాగుంటుంది. అలాగే యాలకి పొడి వేసుకుందాం. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. నేనైతే వేసుకుంటున్నాను, తినేటప్పుడు మంచి వాసన వస్తుందండి. అలాగే నెయ్యి కొంచెం వేసుకుందాము. అలాగే కొంచెం బెల్లం పాకం అండి, ఇది బెల్లం పాకం వేసుకోవాలి. తీపి ఎంత తింటారో చూసి వేసుకోండి స్వీటు. పంచదార కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టమేని. మేమైతే పంచదార తినమండి, హెల్దీ కాదు. బెల్లం హెల్దీ కదా. ఇవి ఇలా కలుపుకొని, ఖర్జూరం చాలా వేడిగా ఉందండి, కొద్దిగా చల్లగా అయిన తర్వాత లడ్డూలు చుడతానండి. ఇలాగా కలుపుకోవాలి మొత్తం. అలాగే కొద్దిగా తేనె కూడా వేసుకుందాం. ఇదిగోండి హనీ కూడా వేసుకుందాం. చూసారు కదా, హనీ కూడా హెల్తీ కదండి. ఒక 2 సంవత్సరాల కిందటండి సుధా కిచెన్లో ఉందండి. అప్పుడు కూడా నేను చేశానండి ఈ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు. నేను లింక్ పెడతాను చూడండి. ఒక 2 సంవత్సరాల కిందట కూడా చేశాను, లింక్ పెడతాను చూడండి. ఇది రెండోసారి అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడం, రెండోసారి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత లడ్డు కట్టుకుందాం. చాలా హెల్దీ అండి ఈ లడ్డు. ఇలా చేసుకొని తినండి, ఇంటిల్లిపాది. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. చాలా బాగుందండి. ఇంకొంచెం యాలకి పొడి వేసుకుందాం. అలాగే కొంచెం తేనె వేసుకుందాం. బెల్లం పాకం అండి, తేనె కాదు, బెల్లం పాకం. లడ్డూలు కట్టేసుకుందామండి. అయిపోయింది, చల్లగా అయిందండి. ఖర్జూరం చాలా వేడిగా ఉంది కదా, చల్లగా అయిన తర్వాత మనం కట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. నచ్చిందండి. నేను ఎలా తయారు చేశానో చూసారు కదా. ఎన్ని లడ్డూలు కూడా ఉండవండి షాపులోని.
200 300 అంటారండి. ఇలాగ ఇంట్లో చేసుకొని తింటే ఎన్నెన్నో తినొచ్చండి. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాం. బాగా కలిపేసాను. ఎన్ని రకాలు వేసానండి. లడ్డు కట్టుకుందాం. హెల్దీ లడ్డు అండి. డ్రై ఫ్రూట్స్ హెల్దీ లడ్డు చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు చేసుకోండి. పెద్దవి తింటే పెద్దవి చేసుకోండి, చిన్నగా తింటే చిన్నగా చేసుకోండి. చాలా బాగున్నాయండి. చాలా అందంగా చాలా బాగున్నాయి. హెల్దీ లడ్డు చూడండి. లడ్డు ఎన్ని పడ్డాయండి డ్రై ఫ్రూట్స్. మీకు ఒక్కొక్కటి ఇలాగా చేసి చూపిస్తాను. ఒక 4 తర్వాత అన్నీ అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను. మళ్ళీ కొంచెం బెల్లం పాకం వేసుకున్నానండి. ఇదిగోండి 4 లడ్డూలు చేసుకున్నాను. చూడండి ఎంత అందంగా. హెల్దీ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు 4 చేసుకుని చూపించానండి మీకు. మళ్ళీ ఇవన్నీ చేశాక మళ్ళీ చూపిస్తాను మీకు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోండి. ఆరితే గట్టిపడతాయండి. ఇప్పుడు మెత్తగా ఉన్నాయి. ఆరిందనుకో గట్టిపడతాయి. చేతి నిండా అయిపోయిందండి. ఇదిగో చూడండి మెరుస్తున్నాయి. చూడండి ముత్యాలలాగా ఎంత బాగా మెరుస్తున్నాయి లడ్డూలు. అదుర్ష్ అదుర్ష్. మళ్ళీ మీకు అన్నీ చేసి చూపిస్తానండి. మళ్ళీ లెంత్ పెద్దది అయిపోద్ది. అన్నీ హెల్దీనండి. ఖర్జూరం హెల్దీ, నువ్వులు హెల్దీ, ఎన్ని వేసానండి. అవిసె గింజలు, జీడిపప్పు, పిస్తా, అంజీరా, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీటు, బెల్లం, యాలకి పొడి, తేనె ఎన్ని వేసానండి. అన్నీ హెల్దీనండి. ఒంటికి ఆరోగ్యము. చాలా చాలా ఆరోగ్యం అండి తింటే. ఇదిగోండి లడ్డు. మీకు మళ్ళీ అన్నీ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలాగ అయిందండి. ఇలా వచ్చాయి చూడండి. బాగున్నాయండి. నచ్చాయండి లడ్డూలు మీకు. ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా చాలా బాగున్నాయండి లడ్డూలు. చూడండి అన్ని రకాలు వేసామండి డ్రై ఫ్రూట్స్. ఒక లడ్డు తిని చూద్దామా? అబ్బా అబ్బబ్బా ఎంత బాగుందండి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చాలా బాగుందండి లడ్డు. హెల్దీ లడ్డు అండి ఇది. చూడండి చాలా బాగున్నాయండి. నా స్టైల్లో నేను చేశానండి. సింపుల్ పద్ధతిలో చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. హెల్తీగా ఉంటారు. రోజుకో లడ్డు తినండి.
నచ్చిందండి వీడియో? నచ్చిందా? మరి ఎందుకండి ఆలస్యం? ఎంటర్ అయిపోండి లడ్డు చేయడానికి. కిచెన్లోకి వెళ్ళిపోండి. తొందరగా చేసుకొని మీ ఇంటిల్లిపాది తినండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, హెల్తీగా ఉండండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు తిని ఒక లైక్ అయితే చేసుకోండి అబ్బా. ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.